జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజు, ప్రైవేట్ కాలేజీలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఏటా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. వాటికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,500 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల విద్యార్థుల్ని అక్కడ ఉండేటువంటి యాజమాన్యాలు చదువు పూర్తయినటువంటి వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఇతర ఉన్నత చదువులకు వెళ్ళడం కానీ లేదా జాబులు చేసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా సర్టిఫికెట్లు ఆ కాలేజీలలోనే ఉంచుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఇన్ని రోజులు కష్టపడి చదివినటువంటి చదువుని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోవడం వల్ల వాళ్ళు అక్కడనే తమ సర్టిఫికెట్లను పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని తక్షణం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లన్నింటినీ ఫీజులన్నింటినీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల్ని సమీకరించి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఈ ధర్నా కొనసాగుతుంది. ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు తీవ్రతరమవుతాయని చెప్పి హెచ్చరిస్తాం. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల కాలేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని మహాధర్నా నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ₹1 అన్నా మీకు ఇవ్వాల్సినటువంటి నెలసరి జీతం పెండింగ్లో ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీకు కావాల్సినటువంటి సాలరీస్ ఏమో పెండింగ్లో ఉంటాయి, కానీ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి పదే ఇప్పటికే సెక్రటరీ ముట్టడి చేయడం జరిగింది, అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. దశల వారి పోరాటం చేసినా కానీ రేవంత్ రెడ్డి సర్కారు స్పందించే పరిస్థితి లేదు. ఈ రోజు చేసేటువంటి మహాధర్నతోటి పోరాటం ఆగదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీ కానీ గత ప్రభుత్వం నుండి ఇవ్వాల్సినటువంటి బకాయిలు మొత్తం కూడా 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పాడు. కానీ తన అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. విద్యాశాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి శాఖలో ఇవాళ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేసే పరిస్థితి లేదు. ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేసే పరిస్థితి లేదు. అంటే ముఖ్యమంత్రి గారు మరి తను చూసే శాఖలో బకాయిలు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉంది. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ 15 లక్షల మంది విద్యార్థులకు 10,500 కోట్ల రూపాయల బకాయి ఉంది. ఈ బకాయిని తక్షణమే విడుదల చేయాలి. మీ నిర్లక్ష్యం వల్ల, మీరు బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఉన్నత చదువులకు వెళ్లాల్సిన విద్యార్థులు ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకపోగా వాళ్ళ ఉన్నత చదువులకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దామర్కి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి అని చెప్పి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించాలి. ఖాళీగా ఉన్న ఎంఈఓ డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో విద్యార్థుల మహాధరణ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాధరణ డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10,500 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యారంగానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు, విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. ₹1 నిధులు ఇవ్వట్లేదు. సుమారు 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పేద విద్యార్థులు 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు, పేద కుటుంబాల విద్యార్థులకి మీరు నిధులు ఇవ్వకపోతే వీళ్ళు ఎలా చదువుకోవాలి? ఈరోజు కాలేజీలో సెట్లు నడుస్తున్నాయి, ఐ సెట్, ఈ సెట్, ఎం సెట్ నడుస్తున్నాయి, సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ సర్టిఫికేట్లు ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు కూడా ఎదింపులు చేస్తున్నారు. విద్యార్థుల చదువులు మధ్యలో ఆపు చేయాల పరిస్థితి వస్తుంది. దీంతో పాటు జీవో 789 అని ప్రభుత్వం 3 జీవోలు తీసుకొచ్చి మేము విద్యార్థులకు వేస్తామని చెప్తుంది. ఈ జీవోల వల్ల కూడా ₹1 ఇచ్చింది లేదు, విద్యార్థులే నష్టపోయే పరిస్థితుంది. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇందిరా పార్కులో ధర్నా నిర్వహిస్తాం. ఇప్పటికైనా విడుదల చేయకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఏందన్నా, మరి విద్యార్థుల పట్ల ఏమన్నా ఎందుకు ఇట్లా విధంగా ప్రవర్తిస్తున్నాడు? అందుకే మేము అడుగుతున్నాం, నిధులు అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. ఖచ్చితంగా విద్యార్థుల పట్ల ఇట్లా ప్రవర్తించొద్దంటే మీరు నిధులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థులందరూ రోడ్డు మీద తీసుకొస్తానని కూడా చెప్తున్నాం. మరి మొన్న విద్యార్థులను, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఒక మాట అన్నాడు కదా, అదే క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు, విద్యార్థులు పనికిరాడు అంటున్నాడు, విద్యాశాఖ నా నుంచి తప్పించాలని చూస్తున్నారు అంటున్నాడు, రకరకాల చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన హామీలు కట్టుబడండి. విద్యార్థుల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ విద్యార్థుల కోసం పనిచేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కోసం యువత విద్యార్థులు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండకుండా మీ అధికారంలోకి వచ్చినాక ఈరోజు పరిష్కరిస్తామన్నారు. 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. డిసెంబర్
తర్వాత ఈరోజు 3వ సంవత్సరం రాబోతున్నది. కానీ ఈరోజు వాళ్ళ యొక్క పరిపాలనలో వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళు పూర్తిగా ఈరోజు సక్సెస్ కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ అడుగుతుంది మహాధరణ సందర్భంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. ఈరోజు వాళ్ళ మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, కార్పొరేషన్ చైర్మన్లకు ఎక్కడ కూడా ఈరోజు పెండింగ్ బకాయిలు లేవు. ఈ రాష్ట్రంలో ఈరోజు అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వాళ్ళ పరిపాలనను వాళ్ళ యొక్క పరిపాలన ఏదైతే హామీలు అమలు చేసినామని ఈరోజు సంబరాలు జరుపుకుంటే కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రభుత్వ అధికారికంగా జరిపితే. కానీ విద్యార్థులకు అందించాల్సిన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎందుకు విడుదల చేయడానికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నీ దగ్గరనే విద్యాశాఖ ఉంది, నీ దగ్గరనే ఈరోజు హోంశాఖ ఉంది. నువ్వు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నీ శాఖగా నిధులు తెచ్చుకోకుండా నువ్వు ఎందుకు ఈరోజు పరిపాలన చేస్తున్నావు? తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని దానికోసం ఇందిరా పార్క్ వద్ద మహాధరణ నిర్వహిస్తున్నాం. ఈ మహాధరణ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తక్షణమే విడుదల చేయకుండా నీ యొక్క ప్రభుత్వానికి, విద్యార్థులకు తగిన గుణపాఠం చేస్తాను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఏంటి? మరి తెలంగాణ రాష్ట్రంలో విద్య అనేది లోపిస్తుందా? మరి బకాయిలు వస్తున్నాయా లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్, అలాగే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రాకపోవడం వల్లనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరం కలిసి ఇక్కడ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ చెప్పడం జరిగింది. ఈ మహాధరణే కాదు, రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున కూడా మేము ముట్టేస్తామని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తూ 3 సంవత్సరాలు దగ్గర వస్తున్నా కూడా ఇప్పటి వరకు పేద విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు విడుదల కాదు. ఏదైతే ప్రభుత్వం మీద స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ మీద ఆధారపడకుండా విద్యార్థులు సొంతంగా వారు డబ్బులు కట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు, డిగ్రీ కళాశాల కావచ్చు, బీడీ కళాశాల కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు పెండింగ్ బకాయిలు రాకపోవడంతో 30,000 రూపాయలు, 40,000 రూపాయలు, 60,000 రూపాయలు సొంత డబ్బులు కట్టి ఈరోజు పైచోలో పోమంటే వారు సర్టిఫికెట్ తీసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఉన్నది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం నీటి పేపర్ లీకేజ్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా కూడా పరిపాలన చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకుండా మొండి వైఖరి వహిస్తుంది. మీ ప్రభుత్వం ఇట్లనే మొండి వైఖరి వహిస్తుంటే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులు ముట్టేస్తామని హెచ్చరిస్తున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే 10,500 కోట్ల పైసలకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఉండడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు 1 రూపాయి కూడా పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తా లేదు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు మరి ఏ విధంగా ఉన్నదో చదువులు చదువుకుంటారని మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకొని మరి విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగడమడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వమా, ఈ రోజు మీరు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఏవైతే విడుదల చేయకుండా బకాయిలతోటి విద్యార్థుల జీవితాలతోటి ఆటలాడుతూ ఉన్నారో మరి మీరు ఖబర్దార్ మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలలో కానీ అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో కానీ ఎక్కడ చూసినా విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలు అదేవిధంగా ఉన్నాయి. మరి ఇంతవరకు మీరు చూస్తూ ఉంటే విద్యారంగంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా మీరు ఒక సీఎం పోస్ట్లో ఉంటారు, అదేవిధంగా ఏ విధంగా మీరు ఒక విద్యాశాఖ పోస్ట్లో ఉంటారని మేము అడుగుతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం అమ్మ మేము చెప్తా ఉన్నాం, ఎందుకంటే విద్యార్థి లోకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యాలోకంలో ఆడుకుంటే మాత్రం జీవితాలతో చెలగాట మాత్రం మేము ఖబర్దార్ చేస్తూ ఉన్నాం. మీకు గద్దె దింపే వరకు ఎస్ఎఫ్ఐ ఊరుకోదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కష్టాలు పడుతున్నారా, లేకపోతే మీకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదా రాష్ట్ర ప్రభుత్వం? ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు, కల్పించడం లోపం ఉంది. ప్రజాపాలన పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ రైతుల పరిస్థితులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, అయినా కూడా 3 సంవత్సరాల నుంచి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్ళలో, కాలేజీలలో కూడా ఈ మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇంటర్ కాలేజీలలో, కానీ ఎక్కడ కూడా భోజనం అందిస్తున్నటువంటి లేదు. పౌష్టికాహారం కూడా అందించడంలో లోపం ఉంది. ప్లస్ అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా 10,500 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చాడు. యువత జీవితాలతో చెలగాట మాడితే మళ్ళీ ఖబర్దార్ అని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. నియంత ప్రభుత్వమా, విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడితే ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడితే తక్షణమే మేము సెక్రటరియట్ కానీ మీరు ఉంటున్నటువంటి నివాసాన్ని కూడా ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తూ ఉంటాం. ఎక్కడ కూడా పేద విద్యార్థులకి
పేద విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లకుండా ఉండడం కోసం కుట్రలో భాగంగానే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేస్తలేరు. తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ रिलीज చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. गवर्नमेंट क्या बोलते हैं पब्लिक ट्रांसपोर्ट क्या बोलते हैं फ्री कर देना स्टूडेंट्स के लिए क्योंकि बहुत सारे स्टूडेंट्स को आने जाने को बहुत मुश्किल हो रही और उन लोगों को पैसों की भी प्रॉब्लम रहती है और क्या बोलते हैं अपने कॉलेजेस के फीसेस भी बहुत ज़्यादा बढ़ गए. अपन क्या बोलते हैं अगर कम कर दिए तो स्टूडेंट्स को बहुत ज़्यादा बेनिफिट हो सकता है उससे. राइट टू एजुकेशन हर एक का राइट है पर अपन को मिल नहीं सक रहा हो तो अपन चाहते कि क्या बोलते हैं सबको फ्री एजुकेशन मिलना एंड ऑल पब्लिक ट्रांसपोर्ट फ्री होना. जय हिंद. गवर्नमेंट कॉलेजेस में भी बहुत बच्चे सफ़र कर रहे नहीं आ सक रहे कॉलेजेस को, तो इस हिसाब से गवर्नमेंट से ये रिक्वेस्ट है कि स्कॉलरशिप सबको मिलना सब बच्चों को, तो इससे क्या होता पेरेंट्स को भी थोड़ा रिलीफ हो जाता. ये स्कॉलरशिप्स नहीं मिल रहे बच्चों को बहुत जनों को, तो ये रिलीज़ हो गए तो बहुत जने फीसा भर ले सकते हैं उससे. तो ये हम लोग गवर्नमेंट से एक ही रिक्वेस्ट है कि స్కాలర్షిప్ రిలీజ్ हो जाना. ఎస్ఎఫ్ఐ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలనతోనే అధికారంలోకి వచ్చింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కొన్ని గుద్ద ఈరోజు స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. 10,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. నిరుపేద విద్యార్థులు అనేక సమస్యలు పడుకుంటూ ఈరోజు విద్య పూర్తయిన డిగ్రీ ఇంటర్ కాలేజీలు విద్య పూర్తయినా కానీ సర్టిఫికేట్లు ఆ యాజమాన్యం ఫీజు కట్టేదాకా సర్టిఫికేట్లు ఇవ్వడం పోతుంది. ఆ పేద విద్యార్థులు అక్కడికే విద్యని ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతున్నది. అనేక మంది విద్యార్థులు స్కాలర్షిప్ రేఖ విద్యకు దూరం అవుతున్నారు. ఈ రేవంత్ ప్రభుత్వం ఒకటే కుట్ర చేస్తూ ఉంది. నిరుపేద విద్యార్థులకు పేద దూరం చేయాలని చెప్పేసి రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. ఏమన్నా అంటే తెల్లారేస్తే ఖజానా లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఒకటే మాట ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు ఒకటే సూట ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులే వేస్తే మరి ఈరోజు లక్షల కోట్లు పెట్టి అందాల పోట్లు ఎట్లా నిర్వహించారు? మీరు తెల్లారేస్తే షేర్ ఆటో కన్నా అద్దెకు తెచ్చుకొని హెలికాప్టర్లు కోట్లు ఖర్చులు పెట్టి హెలికాప్టర్లో మీరు ఎట్లా తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి మేము ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈరోజు ఏం చేయకుండా తెలంగాణ నెంబర్ 1 రేసింగ్ అని చెప్పేసి అబద్ధం ప్రచారంతో ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. 100 కోట్లు పెట్టుకొని మీరు సంబరాలు ఎలా చేస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ ముందుకు వెళ్తూ ఉంది. తెలంగాణ ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 ఉందని చెప్పేసి అనేక మంది మంత్రులు అంటూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉంటారు. ఈరోజు ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈరోజు విద్యార్థులకు విద్య దూరం అవుతూ ఉంది. ఈరోజు విద్యార్థులు చదువుకుంటేనే కదా తెలంగాణ నెంబర్ 1 రేసింగ్ అవుతుంది. అలాంటి తెలంగాణ నెంబర్ 1 రేసింగ్ ఎక్కడ అవుతా ఉందని చెప్పేసి కూడా మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అన్నాడు. అదే చెప్తున్నాం కదా, ఈరోజు ఒక చదువుకున్న ముఖ్యమంత్రి ఉంటేనేమో చదువు విలువ తెలుస్తుంది. అతనే చెప్పుకున్నాను, ఒక గుంపు మేస్త్రి అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఈరోజు విద్యార్థుల విలువ ఎలా తెలుస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. వ్యాప్తంగా ఎంతో మంది స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ రాక చాలా విద్యార్థులు చాలా ఆందోళన పడుతున్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 8,000 కోట్లకు పైగా పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు డిగ్రీ చదివిన విద్యార్థులు పీజీలోకి వెళ్ళాలంటే మా కాలేజీలో స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ కడితేనే మీరు ఫీజు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తాం, టీసీలు ఇస్తామని అంటున్నారు. గవర్నమెంట్ కాలేజీలో చదివేది మొత్తం పేద మధ్య తరగతి విద్యార్థులే. వీళ్ళు ఇలాంటి ఫీజులు ఎలా కడతామని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ సంవత్సరం అకాడమీ స్టార్ట్ అయిన ఈ సంవత్సరం 12 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఈ సూసైడ్లు ఆగాలంటే వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి. అదేవిధంగా మన హైదరాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఎన్నో గవర్నమెంట్ హాస్టళ్ళు అద్దె భవనాల్లో నిర్మిస్తున్నాయి. అద్దె భవనాల్లో జీవిస్తున్నాయి. అందులో ఫీజులు కట్టలేక వాళ్ళు తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితులు మన హైదరాబాద్లో చూసుకుంటున్నాం. ఇవన్నీ పరిస్థితులు తగ్గాలన్నా ఈ ఇందిరమ్మ ఇల్లు అవి అని స్కీములు పెట్టే వాళ్ళు తెలంగాణలో విద్యార్థుల కోసం ఏదైనా చేయండి, స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయండి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే, దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల పైచిలకు స్కాలర్షిప్ పెండింగ్లో స్కాలర్షిప్ విడుదల చేయాలి. లేదంటే మాత్రం మేము ఎస్ఎఫ్ఐగా ఇంకా ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు కానీ లేకుంటే మంత్రుల క్యాంప్ ఆఫీస్ కానీ ముట్టడిస్తాం. ఎందుకంటే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గత 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చి ఏర్పడి ఇప్పటివరకు విద్యార్థులకు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్నారు. ప్రతి ధర్నా చేసినప్పుడల్లా కూడా హామీ ఇచ్చి ఏదో విద్యార్థులు మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా మీ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పేది ఒకటే, పెండింగ్లో స్కాలర్షిప్ విడుదల చేయకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మీరు రానున్న రోజులలో మేము ఎమ్మెల్యేలను కూడా మేము బయటకి రాని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా
గురుకుల పాఠశాలలు అద్దబాల గురుకుల పాఠశాలలు అద్దబాలు నడుస్తున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకపోతుంది ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల దాకా స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. దాన్ని తక్షణమే విడుదల చేయాలని ఈరోజు మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల దాకా స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. అవి ఉన్నందుకు వల్ల విద్యార్థులు అంటే వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు భవిష్యత్తు అంటే హైయర్ స్టడీస్కి వెళ్ళడం కోసం వాళ్ళ సర్టిఫికేట్స్ అడిగితే ఫీజులు అంటే 50,000 లక్ష రూపాయలు అంటే ఇతర ఫీజులతో వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఒక విద్యాశాఖ మంత్రి నియోగించకపోవడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. అదేవిధంగా 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి అంటే విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో చెప్పి మేము 6 గ్యారెంటీలు ఇచ్చేటప్పుడు చెప్పి మేము విద్యారంగాన్ని బాగా బలోపేతం చేస్తామని చెప్పింది. అసలు విద్యారంగాన్ని పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా జిల్లాలలో గ్రామాలలో ఇతర అంటే గ్రామాలలో చూస్తే అసలు శిథిల వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అంటే సరైన మౌలిక సదుపాయాలు లేక అంటే క్లాస్ రూమ్ సరిగ్గా లేకపోవడం వల్ల అంటే ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని అంటే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో దాన్ని కొంచెం పట్టించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. एक्चुअली हम यहाँ पे गैदर हुए बोले तो गवर्नमेंट मतलब फ्री गवर्नमेंट भी फीस ले रहे, हमका फीस पे करना नहीं चाह रहे. कई को बोले तो हमका पैदा हुए गरीब, हमारे माँ बाप गरीब, हमका गरीब. जब वो फी पे नहीं कर सकेंगे तो हम कैसे पढ़ेंगे? जब घर में एक बच्ची पढ़ेगी तो सबको पढ़ाएगी. इसलिए हम ये इंडिया चेंज करना चाह रहे हैं, हम सबको पढ़ाना चाहते हैं. सो हमें स्कॉलरशिप दीजिए, हमारी फीस कम कीजिए. ऑलरेडी ओडिशा में ऑलरेडी स्टूडेंट स्ट्राइक करे हुए, उन लोगों को ऑलरेडी गवर्नमेंट लोग एक्सेप्ट करके लोग 10,000 पर रिटर्न कर दिए. अब हम हमारे इंडिया में चाह रहे हैं, अब हमारे तेलंगाना में चाह रहे हैं कि ये सब कम करे. हमको हर एक चीज़ फ्री में होना. हमका मॉर्निंग उठ रहे, हमको सर्टिफिकेट्स नहीं मिल रहे बिकॉज जब पैसे देंगे तो हमें सर्टिफिकेट देना पड़ेगा. हमें फ्री में भी स्कॉलरशिप चाहिए. हमें हर एक चीज़ फ्री में करना होगा गवर्नमेंट को. नरेंद्र मोदी. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుతూ ఉన్నారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ రావాలి మార్పు రావాలని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చిందో కానీ దేంట్లో మార్పు వచ్చిందని చెప్పేసి అంటే ప్రాజెక్టులు ఇవ్వడంలో కోటాను కోట్లు దోచుకోవడంలో మార్పు వచ్చింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ జీతాలు సరైన టైంలో అదేవిధంగా వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చు సరైన టైంలో వాళ్ళు తీసుకోవడంలో మార్పు వచ్చింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేయడంలో మార్పు వచ్చింది. ఓట్లేసి గెలిపించిన ప్రజలను రైతులను మోసం చేయడంలో మార్పు వచ్చింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10,500 రూపాయలు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలో ఉన్న ఇప్పటి వరకు విడుదల ఎందుకు చేయట్లేదా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఈ విద్యార్థులు కారకులు గారా, ఈ విద్యార్థుల ఓట్లు పడలేదా, ఈ విద్యార్థులు ఓటు వేయలేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరి నశించి వెంటనే తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో మీకు ప్రతి ఒక్క కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రారంభమై 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయలేదు. ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పాలన బాగుంది, కాంగ్రెస్ పాలన బాగుంటుందని చెప్పి బాగా ప్రగల్భాలు పలికిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలన దుష్ట పాలన, శిష్ట పాలన లెక్క ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల మీద ఈ ప్రభుత్వం చేస్తున్న దమనకండ సరైనది కాదు. వెంటనే 10,500 కోట్ల బకాయిలు ఇవ్వాలా. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ప్రభుత్వ కాలేజీలలో డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు కూడా వాళ్ళు చదువైన తర్వాత 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఫీజులు కడితేనే ఇవాళ వాళ్లకు మెమోలు ఇస్తున్న పరిస్థితి కూడా ప్రభుత్వ కళాశాలలో చూస్తున్నాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుందా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. వెంటనే ఏదైతే ప్రైవేట్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కానీ
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఇవాళ ఏదైతే ఈ ఫీజు బకాయిలు ఉన్నాయో వాటిని విడుదల చేయాలంటే కూడా కమిషన్లు అడుగుతున్న పరిస్థితి ఇవాళ మనము ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను అడుగుతున్న పరిస్థితి కూడా ప్రభుత్వం మనకు కనబడుతుంది. ఇట్లా కమిషన్ల కోసం ప్రభుత్వాలే ఇవాళ పనిచేస్తే ఇవాళ పేద విద్యార్థి ఎక్కడ రేపు చదువుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళ గోడు వినేదెవరని చెప్పి ఈ ప్రభుత్వాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ SFI ఇక్కడ ఏదైతే ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను నిర్వహిస్తున్నాం. మీరు గిట్లా ఈ సమస్యల్లో పరిష్కారం చేయకపోతే రేపు నీకు ప్రభుత్వం క్రిమినల్ వేస్ట్ అని చెప్పి నిన్న ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడితే ఇవాళ క్రిమినల్ వేస్ట్ అంటే ఇవాళ ఆ మాట ఎంత దారుణం. ఒక విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఈ దేశాన్ని వాళ్ళు ఇంజనీర్ల ఈ బిల్డింగ్లను కట్టే మేధావులను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటవా? నువ్వు వేస్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయని నువ్వు వేస్ట్ అని చెప్పి ఇవాళ విద్యార్థి లోకం అంటుంది. నువ్వు ఇట్లానే చిల్లర మాటలు మాట్లాడితే గిట్లా ఈ ప్రభుత్వం పైన విద్యార్థులు అసలు రేపు పోరాటాలు పెంచి నిన్ను గద్దెదించే వరకు కూడా కొట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. SFIగా మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ రిలీజ్ చేయాలి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల రిలీజ్ చేస్తే కానీ చదువుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటి కాలేజీలలోకి వెళ్ళి సర్టిఫికెట్స్ కావాలన్నా సరే మీరు ఇంత స్కాలర్షిప్ పర్లేదు, దీనికి ఇంత ఫీజు చెల్లించాలి అని చెప్పి డబ్బులు తీసుకున్న పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని SFIగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా అనేది చేస్తున్నాము. ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రిలీజ్ చేయకపోతే ఇంకా మహాధర్నాలు చేస్తామని SFIగా డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు. విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు ఇస్తే మేము మా డబ్బుల కోసం మేము ఎందుకు పోరాటాలు చేస్తాము? వాళ్ళు ఇస్తేనే కదా మేము పోరాటాలు చేసేది. మేము పోరాటాలు చేసినంత మాత్రాన క్రిమినల్ వేస్ట్లం అయిపోం కదా. మా హక్కుల కోసం, మా డబ్బుల కోసం మేము పోరాడుతున్నాం తప్ప క్రిమినల్ వేస్ట్ల కోసం మేము పోరాడట్లేదు. ఈ ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మా ఫీజు రియంబర్స్ కోసం మెయిన్గా ఈ ధర్నా చేయడం స్టార్ట్ అయింది. ఇది కానీ ఇప్పుడు ఇంత పెద్ద ధర్నా చేయడానికి ఇప్పుడు కానీ వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ మళ్ళీ మా స్కాలర్షిప్స్ మాకు వేయనందుకే కదా ఇంత పెద్ద ధర్నా మేము చేయడానికి. ఇప్పుడు మా స్కాలర్షిప్స్ మాకు వేస్తే అసలు మాకు ఇబ్బందే ఉండదు. మేము ఆల్ క్లాసెస్ వదులుకొని అంతా వేసుకొని మేము ఈ రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఇప్పుడు మాకు ఇప్పుడున్న వాళ్ళు అందరూ చేస్తుర్రు. ఇప్పుడు మాకు ఇదే స్కాలర్షిప్స్ మాకు వస్తే మేము ఈ ధర్నా మేము చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు కానీ ఇదే స్కాలర్షిప్స్, ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవి కానీ మాకు రాలేవంటే ఇంకా దీనికంటే పెద్ద ధర్నాలు చేస్తామని SFI నుండి మేము తెలియజేస్తున్నాం. మాకు స్కాలర్షిప్స్ కావాలి. ఫీజు రియంబర్స్ పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు అవి విడుదల చేయాలి. ఇవి స్కాలర్షిప్ల కోసమే ఇన్ని ధర్నాలు చేస్తున్నాం. మహబూబ్ నగర్లో చేసినాం, ఆల్రెడీ అయిపోయింది. బట్ ఆల్రెడీ జీప్ యాత్ర సర్వే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అవి విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఇవ్వాలి స్కాలర్షిప్ కోసమే స్టూడెంట్స్ మొత్తం ఎదురు చూస్తున్నారు కాబట్టి స్కాలర్షిప్ పక్క ఇవ్వాలి. స్కాలర్షిప్ ఇచ్చే వరకు ధర్నాలు ఇవి అన్నిటివి ఆగవు. ముఖ్య కారణ ఉద్దేశం ఇయర్స్ నుంచి స్కాలర్షిప్స్ పెండింగ్స్ ఉన్నాయి. స్కాలర్షిప్స్ ప్రతి ఒక్క విద్యార్థులకు అవసరం. ఈ స్కాలర్షిప్లు వేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదిగాక రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఇన్ని స్కూల్స్ 24,000 స్కూల్స్ తీసేసి 4,000 స్కూల్స్కి కుదించబడతా అని చెప్పిండు. మళ్ళీ మిగతా 23,000 స్కూల్స్లో చదువుకోనికే పిల్లలు లేరంట. పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా ఆయన చదువుకోనికే లేరు. వాళ్ళకి ఎందుకు అన్ని ఫెసిలిటీస్ స్కూల్స్లో ఉన్నా కానీ మేము చదువుతలేమంట. ఇట్లాంటి మేము చదవకపోవడం అనే కారణం ఏందో ఆయనకు మాకు అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు ముఖ్యంగా మీ విద్యార్థినులకు మౌలిక సదుపాయాలు ఉన్నాయంటే బాత్రూమ్లు కానీ, లేదంటే ఫుడ్ కానీ, లేదంటే హాస్టల్స్ కానీ సకాలంలో మంచిగా ఉన్నాయా? సానికి మా మామనార్లో స్కూల్స్లో స్టూడెంట్స్కి వాష్రూమ్స్ లేవు. మెయిన్ మా తెలంగాణలో అతిపెద్ద కాలేజ్ అయిన గర్ల్స్ జూనియర్ కాలేజ్లో 3,000 మంది చదివితే అక్కడ 30 టాయిలెట్స్ కూడా లేవు. మా కాలేజు బిల్డింగ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా అది కూలడానికి వచ్చింది. అది కట్టడానికి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయని చెప్తారు కానీ కట్టలేరు. మరి ఇప్పుడు ఒక అమ్మాయిగా నువ్వు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నావు? మెయిన్ అంటే మాకు స్కాలర్షిప్స్ రావాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా కూడా స్కాలర్షిప్ పడలేదు. మేడం వాళ్ళేమో అప్లై చేసుకోండి అని చెప్తున్నారు కానీ స్కాలర్షిప్ వస్తలేదు.
వచ్చిన ఇప్పటి వరకు అయితే మా కాలేజీలో ఎవరికి స్కాలర్షిప్ రాలేదు. మెయిన్ బాత్రూమ్స్ లేవు. చాలా మంది విద్యార్థులు బాత్రూమ్స్ కోసం మా కాలేజీలో పోరాడుతున్నాం, అయినా వాళ్ళు పట్టించుకుంటలేరు.